నదిలోకి వెళ్ళి స్నానం చేసినప్పుడు తీర్థయాత్రకి వెళ్ళిన వాళ్ళందరూ కలిసి స్నానం చేయండి. ఆ వెంటొచ్చిన గురువుగారు ఎవరో ఒడ్డుకెళ్ళి ఇంక రండి మీ అందరూ వెళ్ళాలి గుళ్ళోకి, అంతంతసేపు స్నానాలు చేస్తే కుదరదు, పడిసం పడుతుంది, లేచి రండి ఇంక అనాలి. ఎందుకో తెలుసా? ముసలివాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు, యవ్వనంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా నీళ్లలో మునిగి తేలేటప్పటికీ ఇహ ఎంత సంతోషమో, ఇంకక్కడ చేతులు పట్టుకుంటారు, ఆటలాడతారు, పాటలు పాడతారు, అందులో మునుగుతుంటారు, తేలుతుంటారు, కూర్చుంటారు, కాళ్ళు పైకెత్తుతుంటారు, చేతులు పైకెత్తుతుంటారు. ఎంత ఆనందమో! స్నానం అంటే కేవలం స్నానం అనుకోకండి. పసితనాన్ని జ్ఞాపకం తీసుకొచ్చి అమ్మ కట్టి విప్పి కొద్దిగా కన్నం పడిందని చెప్పి విడిచిపెట్టేసినటువంటి పాత చీరలన్నిటినీ మడత పెట్టి బొంత కుట్టుకుని అమ్మ ఊళ్ళో లేకుండా తమ్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ కట్టుకున్న చీరలతో కుట్టిన బొంత కింద వేసుకుని పడుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో, స్వామి తీర్థంలో స్నానం చేసినప్పుడు అంత సంతోషంగా ఉంటుంది. అసలు ఆ స్నానానికి ఆ శక్తి ఉంది. ఆ తీర్థ స్నానము చేత అంత శక్తి తీర్థానికి ఉన్నది. స్నానం చెయ్యండి అని వేదం ఘోషిస్తోంది, పురాణాలు ఘోషిస్తున్నాయి, వ్యాసుడు గుండెలు బాదుకుని అరుస్తున్నాడు. ఆఖరికి వెంకటాచలంలో ప్రసాదం పెట్టి ఇచ్చిన కవరు వెనకాతల కూడా రాస్తున్నారు, స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యండి అని. అదొక్కటి వదిలేసి అక్కడ కూడా బకెట్లో నీళ్ళట్టుకుని చెంబుతో పోసుకొని వచ్చేస్తానండి అంటే అమాయకత్వం కాదు. కాబట్టి తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏమిటి అంటే తీర్థమునందు స్నానము చేయుట. తీర్థమునందు స్నానము చేయుటయే మీకు భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. ఎప్పుడైతే ఆ దీక్షా తపస్సుల యొక్క శక్తి శరీరమునందు పొటమరించిందో పరమేశ్వరుని యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మన యందు ప్రసరించడానికి యోగ్యత కలుగుతుంది. నేను మీకు ఏదో ఆ ఉత్తినే మాట్లాడుతున్నాను అనుకోకండి. నేను వేదముల మీద చెప్పబడినటువంటి వ్యాఖ్యానములను పరిశీలనం చేసిన తరువాతనే నేను ఈ మాట మీతో మాట్లాడుతున్నా. మహానుభావులు కాకినాడ పట్టణంలోనే రేమెళ్ల సూర్యప్రకాశ శాస్త్రి గారి వంటి మహాపురుషులు వేదమంత్రములకు వ్యాఖ్యానాలు చేశారు. నేను ఆ వ్యాఖ్యానాలని ఆధారం చేసుకుని చెప్తున్నాను తప్ప ఏదో నా సొంతంగా ఏదో నేను మాట్లాడేస్తున్నాను గాలి కబుర్లని మీరు అనుకోవద్దు. నేను పరమ గంభీరంగా 10 మందికి పనికి రావాలన్న ఆర్తితో మాత్రమే ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను. కాబట్టి తీర్థ స్నానం తప్పకుండా అలవాటు చేసుకోవాలి. సాధారణంగా ఈ స్నానాన్ని విస్మరించేస్తారు, చాలా క్షేత్రాలకు వెళ్ళి పక్కన పెట్టి వెళ్ళిపోతారు. అందుకే సుప్రభాత పఠనమనందు జ్ఞాపకం చేస్తారు ఒకసారి. ఎక్కడ ఏ తీర్థమున్నదో ఆ తీర్థాన్ని జ్ఞాపకం చేస్తారు. శ్రీ స్వామి పుష్కరిణి కప్లవ నిర్మలాంగా అని వెంకటేశ్వర సుప్రభాతంలో పాదం. స్వామి పుష్కరిణి యందు స్నానము చేసి నిర్మలమైన శరీరాంగములతో ఉన్నాడు అని. అలాగే శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాలభాగా అని ఒక మాట. పాతాళ గంగ యందు స్నానము చేసి ఉన్నాడు. సరే, కాశీపట్టణానికి వెడితే మణికర్ణికా తీర్థంలో స్నానం చెయ్యని వాడు ఉండడు. అక్కడ మధ్యాహ్నం 12 గంటల నియమం, 12 గంటలకు మణికర్ణికా తీర్థంలో స్నానం చేయాలి. కాబట్టి ఒక్కొక్క చోట తీర్థస్నానం అంత గొప్పది. ఆ తీర్థస్నానం చేసి వచ్చాడు కాబట్టే ఆయనకి నమస్కారం చేస్తారు. అసలు నిజానికి తరించడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా? ఉదయం 9 గంటల వేళ ఓసారి కాకినాడ టౌన్ స్టేషన్కి వెళ్ళి శేషాద్రి ఎక్స్ప్రెస్తో గుండు పిలకాతో ఉన్న వ్యక్తి దిగ్గానే ఆయన కాళ్ళకు నమస్కారం పెట్టుకోవడం. తీర్థయాత్ర చేసి వచ్చిన వాడికి నమస్కారం చేస్తే ఆయన చేసిన ఫలితంలో కొంత భాగం మీకు వస్తుంది, ఆయనకి తగ్గిపోయి కాదు. ఆయనకు అలా ఉండి మీకు వస్తుంది, పూర్ణా పుష్కళ. ఆయనకేం తగ్గిపోదు, తగ్గిపోకుండా మీకు ఇస్తారు. అందుకే పూర్వం ఒక నియమం ఉండేది, ప్రసాదం పంచిపెట్టమనేవారు. ఎందుకో తెలుసా? నోట్లో వేసుకుంటారని కాదు. ప్రసాదాలు పంచిపెట్టమంటే నిజానికి కార్యాలయాల్లో పంచిపెట్టమని కాదు. ఓడు వద్దనేవాడు, ఓడు పుచ్చుకునేవాడు, చెప్పులు వేసుకున్నవాడు, బూట్లు వేసుకున్నవాడు ప్రసాదం పుచ్చుకుంటే పంచిన వాడిది పాపం.
అది ఈశ్వరానుగ్రహం. ఎలా పుచ్చుకోవాలో అలా పుచ్చుకోవాలి, ఎక్కడివ్వాలో అక్కడివ్వాలి, అంతేకాని ప్రసాదాన్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకెళ్ళి ఇవ్వకూడదు. ఎవరు యోగ్యులో వారికి పిలిచి పిలిచి ఇవ్వాలి ప్రసాదాన్ని. ఎందుకో తెలుసా? నీకు ఆయన ఉపకారము చేసి ఉన్నాడు, ఆయనకి నువ్వు మళ్ళీ తిరిగి ఉపకారం జరగాలని కోరుకుంటున్నావు కాబట్టి, భగవంతుడు ఆయన్ని అనుగ్రహించాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి ప్రసాదం ఆయనకు అందించాలి. అందుకు ప్రసాదం ఇచ్చేవారు. ప్రసాదం ఇస్తే పుచ్చేసుకుని నోట్లో వేసుకోవడం కాదు. ఎక్కడికి వెళ్ళొచ్చారంటే అయ్యా ఒక్క 5 నిమిషాలు. మనుచరిత్రలో వర్ణిస్తాడు అలసాని పెద్దన గారు. ఏ దేశములను వసించి తిరిమీరే ఏ గిరిలు చూచినారు ఏ పుణ్యతీర్థముల యందు గ్రుంకిడి తిరిగి అని అడుగుతాడు. ఎక్కడెక్కడ తిరిగారు ఏది చెప్పండి అని అడుగుతాడు ఆ వచ్చినటువంటి ఆ యోగిని. ఆ పాదలేపనం ఉన్న కారణం చేత ఆయన అన్ని చోట్ల తిరిగి వస్తాడు. కాబట్టి అటువంటి స్థితిలో తీర్థయాత్ర చేసి వచ్చిన వ్యక్తిని కూర్చోపెట్టి అడుగుతారు. అడిగితే అయ్యా ఆయన స్వామి పుష్కరిణికి వెళ్ళానండి, అబ్బా ఏమి సంతోషం ఏమి సంతోషం. అది ఏం చేస్తుందో తెలుసా? ఇంకొకరిని ప్రేరేపిస్తుంది. నేను జ్ఞాపకం పెట్టుకుంటాను, వచ్చేసారి మీరు ఎడుతున్నప్పుడు కాస్త నాకు చెప్దురు, నేను వస్తాను అంటాడు. ఒక జ్యోతి ఇంకొక జ్యోతిని వెలిగించినట్టు ఒకడు 10 మందికి దారి చూపించాలి, అందించాలి, అవకాశం ఇవ్వాలి. అందుకే తీర్థయాత్ర. తీర్థయాత్ర అంటే ప్రధానమైన నియమము తీర్థస్నానమే. తీర్థస్నానము అన్నప్పుడు మీరు ఒక విషయాన్ని మళ్ళీ బాగా జ్ఞాపకం పెట్టుకుని ఉండాలి. తీర్థస్నానము చేసేటప్పుడు సంకల్పరహిత స్నానము చేయరాదు. సంకల్పం లేకుండా వెళ్ళిపోయి నేను అందులో గ్రుంకులిడతాననకూడదు. సంకల్పం చెప్పి స్నానం చెయ్యాలి. సంకల్పం చెప్పడం అంటే దేశకాల సంకీర్తనం. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వై విశ్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే, అది దేశ సంకీర్తనం. కాల సంకీర్తనం శ్రీ ఖరనామ సంవత్సరే ఉత్తరాయణే ఏదో పుష్యమాసే, అది కాలానికి సంబంధించినటువంటి కీర్తనం. కనీసంలో కనీసం మీకైనా వచ్చి ఉండాలి. దేశకాల సంకీర్తనం రాదు అనడం మాత్రం అన్యాయమైన విషయం. దేశకాల సంకీర్తనం రాకుండా ఉండకూడదు. అందుకే పంచాంగం. ఒకవేళ దేశకాల సంకీర్తనం రాకపోతే ఎవరికో తెలుసా? ఆ కర్తవ్యం ఎవరికో తెలుసా? తప్పకుండా ఉపకారం చెయ్యవలసిన వాడు ఎవరో తెలుసా? సమాజానికి బ్రాహ్మణుడు. అది మీ హక్కు. ఆయనకి కర్తవ్యం చేసి తీరాలైన ఉపకారం. అక్కడ మాత్రం స్వార్థం అన్నది ఉండడానికి వీల్లేదు. స్నానం చేసేవాడికి ఒంటి మీ పైన బట్ట ఉండదు కాబట్టి యజ్ఞోపవీతం ఉంటే కనపడి తీరుతుంది. స్నానం చేసేటప్పుడు దేశకాల సంకీర్తనం రాకపోతే నిర్మోహమాటంగా యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. స్నానం చేసే వాళ్ళల్లో యజ్ఞోపవీతం ఎవరికి ఉందో చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాడు యజ్ఞోపవీతం వేసుకుని కూడా దేశకాల సంకీర్తనం రాదంటే పరమ దారుణమైన నేరం అది. అక్కడ మాత్రం ఇంకా క్షమార్పణ లేదు. ఎందుకని అంటే వాడు సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యావందనం చేసి తీరాలి కాబట్టి దేశకాల సంకీర్తనం వచ్చి తీరాలి. బ్రాహ్మణుడు ఉన్నదే సమాజానికి ఉపయోగపడడానికి. కాబట్టి ఒంటి మీద యజ్ఞోపవీతం ఉంది కాబట్టి అయ్యా నాకు దేశకాల సంకీర్తనం రాదండి, సంకల్పం రాదు, మా గోత్రం ఇది, మా పేరు ఇది, ఒక్కసారి సంకల్పం చెప్పండి అంటే ఉదారుడై ఆయన వాడికి సంకల్పం చేయించి తాను స్నానం చెయ్యాలి తప్ప నాకు పనుందండి నేను చేయించను అనకూడదు. ఇంకా అంతకన్నా పుణ్యకార్యం ఇంకొకటి లేదు. కాబట్టి సంకల్పం అనేటటువంటిది చెప్పుకుని స్నానం చెయ్యాలి. భార్యాభర్తలైతే ఇరువురు కలిసి స్నానం చేయడమే ఉత్తమం తప్ప ఇద్దరు విడివడి స్నానం చేయకూడదు. యథార్థానికి కలిసే స్నానం చెయ్యాలి దంపతులు. కాబట్టి సంకల్ప సహితమైన స్నానం చెయ్యాలి. స్నానం చేసేటప్పుడు స్నాన శాటి లేని స్నానం చేయకూడదు. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే జలాధిదేవతలు శాపాన్ని ఇస్తారు. జలాధిదేవతలు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలగకుండా చేస్తారు. జలానికి అధిదేవత వరుణుడు కాబట్టి వరుణుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఒంటి మీద బట్టతోటే స్నానం చెయ్యాలి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది పుష్కరిణి స్నానానికి, తీర్థ స్నానానికి, నదీ స్నానానికే కాదు, ఇంట్లో చేసే స్నానానికి కూడా అన్వయం. బట్టలేని స్నానం జీవితంలో ఒక్కసారి, ఆఖరిసారి దింపేసి ఆఖరిసారి ఎత్తేసే ముందంతే తప్ప తనకి తానే అలా నీళ్లు పోసుకోవడం అంత అసహ్యకరమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. అందుకే భాగవతంలో ఆ గోపకాంతలు ఒంటి మీద బట్ట లేకుండా వెళ్ళి స్నానం చేశారు కాబట్టే
లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కనపడియే కాత్యాయనీదేవి కళ్ళతేయుటే కాక ఈ రీతి నోచువారెందుకలరు. ఇలా చెయ్యొచ్చా? కాత్యాయనీదేవి మమ్మల్ని అనుగ్రహించలేదని చెప్పడం తప్ప ఇలా స్నానం చెయ్యొచ్చా మీరు ఒంటి మీద బట్ట లేకుండా? జలాధిదేవత అయిన వరుణుడికి ఆగ్రహం కలిగినప్పుడు మీకు ఎలా వస్తుంది ఫలితం రమ్మంటే? కాబట్టి ఇంతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చీరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులు ఆడనేల అన్నాడు కృష్ణుడు. దీనికి ప్రాయశ్చిత్తం ఒకటే, తప్పు చేశారు కాబట్టి చేతులెత్తి నమస్కరించండి, దేహాభిమానం విడిచిపెట్టి మీ బట్టలు పట్టుకుపోండి. మీ బట్టలు నాకెందుకు? మీకు ఫలితం కలగాలంటే చెయ్యకూడని రీతిలో చెయ్యకూడదు. ఆచారం ఆచారమే. స్నానం చేసేటప్పుడు అంచు కలిగినటువంటి బట్టతో చెయ్యాలి తప్ప మిగిలిన వాళ్ళు చూసి సిగ్గుపడే రీతిలో వస్త్రధారణ చేసి స్నానం చెయ్యకూడదు. ఓ పంచెల చాపు చుట్టుకునో ఓ తువ్వాలు చుట్టుకునో స్నానం చెయ్యాలి తప్ప ఎక్కడో లోపల వాడేటటువంటి వస్త్రాల్ని స్నానం చెయ్యడానికి కదా అని అటువంటివి కట్టుకుని దిగిపోవడం, నిక్కర్లు కుట్టించుకుని ఆ నిక్కర్లు వేసుకుని దేవాలయాలకి దిగడం, అసలు క్షేత్రానికి నిక్కర్లు పట్టుకెళ్ళడం అంత పాపకర్మ ఇంకోటి లేదు. 60 ఏళ్ళు వచ్చి 70 ఏళ్ళు వచ్చి కూడా నిక్కర్లు వేసుకు తిరగడం ఏంటి? చడ్డిపిల్లాడివి ఆయన. ఓ పంచెల చాపు చుట్టుకున్నట్టే అంచు కలిగినటువంటి బట్టని మాత్రమే కట్టుకుని స్నానానికి దిగాలి తప్ప ఎలా పడితే అలా దిగకూడదు. తీర్థ స్నానం చేసేటప్పుడు నువ్వే కాదు స్నానం చేస్తున్నది, ఆ తీర్థయాత్రకు వచ్చి అక్కడ స్నానం చెయ్యాలని వచ్చిన వారు ఎందరో ఉంటారు. నీ ఒంటి మురికినంతటినీ రసాయనంతో తీసుకెళ్లి నీళ్లలో తెట్టు కింద కట్టించేటటువంటి స్నానాన్ని నువ్వు చేస్తే ఆ తీర్థజలముల యొక్క అధిష్టాన దైవము యొక్క శాపమునకు గురవుతావు. ప్రతి చోట బోర్డులు పెట్టవలసిన అవసరాలు కలగకూడదు. ఇచ్చట సబ్బు రుద్దుకొనరాదని బోర్డు పెట్టవలసిన అవసరం ఏంటి? ఇచ్చట సబ్బు రుద్దుకొనరాదు అని బోర్డు పెడితే సిగ్గుచేటు. ఆర్షధర్మంలో పుట్టి పుష్కరిణి స్నానానికి వెళ్ళి నువ్వు స్నానం చేసి బయటికి రావాలి తప్ప అక్కడ ఒళ్ళు రుద్దుకోవడానికా, అక్కడ పళ్ళు తోముకోవడానికా? నువ్వు ఎక్కడికెళ్ళి ఏది చెయ్యాలో ఎందుకు చేస్తున్నావో తెలుసుకుని చెయ్యాలి. అదే నేను మీతో మొదట్లో మనవి చేసింది. పరమ పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళి చెయ్యకూడని పనులు చేస్తే ఎవరు మనని అడ్డుకుంటారులే అనుకోవచ్చు, కానీ పరమేశ్వరుడు ఒకడున్నాడు, వాడు చూస్తూనే ఉంటాడు. నువ్వు చేసినటువంటి దుష్కృత్యము చేత పాపము సంక్రమిస్తుంది. ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. నీతో పాటు ఎందరో భాగవతులు స్నానం చేస్తున్నారు, నీతో అయిపోదు. నీ కొడుకు స్నానం చెయ్యాలి, నీ మనవడు స్నానం చెయ్యాలి, నీ ముని మనవడు స్నానం చెయ్యాలి. అది ఎన్ని తరాలకి మన ఆస్తి. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం మన కర్తవ్యం. అంతేకాని ఎప్పుడూ చేసేవాడు ఎవరో ఉంటాడు, వాడు చేస్తుండాలి, పాడు చేయడానికి మేమున్నాం, వాడు మా అందరికీ కూడా ఏదో చేస్తుండాలి, మేమందరం కూడా విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాం అనుకోవడం కన్నా బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన ప్రపంచమనంది ఇంకొకటి ఉండదు. ఎవడో ఎందుకు చెయ్యాలి? నిన్ను ఉద్ధరించుకోవడానికి నువ్వు వెళ్ళావు తీర్థయాత్రకి. నిన్ను ఉద్ధరించుకోవడానికి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను ఉద్ధరించుకోవడానికి వీలుగా నువ్వు స్నానం చేయవలసి ఉంటుంది. కాబట్టి చక్కగా సంకల్ప సహితంగా మౌనంగా పరమేశ్వర అనుగ్రహము కొరకు స్నానం చేసి బయటికి వచ్చి ఆ తడిబట్ట విప్పి కాస్త దూరంగా పిడుచుకోవాలి. పిడిచి ఆ తడిబట్టను నువ్వు తీసుకెడితే తీసుకెళ్ళు, లేకపోతే ఎవరికీ ఇబ్బంది కలగని రీతిలో ఎవరైనా దీనులు పట్టుకెళ్ళిపోవడానికి వీలుగా దూరంగా ఉంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ నువ్వు పట్టుకెళ్ళడానికి అభ్యంతరం ఉంటే ఏ కారణం చేతనైనా, ఇంకా బట్ట పట్టుకెళ్ళనండి పోనీ ఎవరో పట్టుకెడతారు ఇద్దరు అనుకుంటే, ఆ పొడి బట్ట కట్టుకుని అప్పుడు నువ్వు దేవాలయంలోకి ప్రవేశం చెయ్యాలి. అలా ప్రవేశం చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కడికి వెళ్ళినా అసలు స్నానాన్ని మినహాయింపు చేసి తీర్థయాత్ర చెయ్యడానికి వెడితే అంతకన్నా అమాయకత్వము లోకమునందు ఇంకొకటి లేదు. ఈ మాట నేను చెప్తున్నానని మీరు అనుకోవద్దు, ఈ మాట స్వయంగా వేదమే చెప్పింది. అందుకే దాని పేరు భగవద్దర్శన యాత్ర కాదు. అలా అయితే వెంకటాచలం వెళ్ళేది వెంకటేశ్వరుణ్ణి చూడడానికి, శ్రీశైలం వెళ్ళేది మల్లికార్జునుడిని చూడడానికి, కాశీ వెళ్ళేది విశ్వనాథుణ్ణి చూడడానికి అయితే అది భగవద్దర్శన యాత్ర అని ఉండాలి తప్ప తీర్థయాత్ర అని ఉండదు. దాని పేరు తీర్థయాత్ర. తీర్థయాత్ర చేత జీవుడు తరిస్తాడు. ఈ మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎర్రసిరాతో కింద గీత గీసుకుని జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరు తరిస్తారు? జీవుడు తరిస్తాడు. తపస్సు దీక్ష నియమములను పాటించాడనేటటువంటి ఫలితాన్ని ఎవరి ఖాతాలో వేస్తారు? జీవుడి ఖాతాలో వేస్తారు.
అదే పనిగా అలా స్నానం చేస్తున్నాడు అనుకోండి, అతను తపస్సు చేస్తున్నాడు, దీక్ష పడుతున్నాడు, తపస్సు చేస్తున్నాడు, దీక్ష పడుతున్నాడు. ఇప్పుడు అతను ఏమవుతాడు? శరీరం పడిపోయినప్పుడు అతని జీవుడు ఏమవుతాడు? కేవలం అతను చేసిన స్నానం చేత అతను అద్భుతమైన స్థితికి వెళ్ళిపోతాడు. ఒక్క స్నానము సనాతన ధర్మంలో అంత గొప్ప శక్తికి తీసుకెళ్ళగలదు. అసలు యథార్థమనకు క్షేత్రముల యొక్క దర్శనం అంతా దేని కొరకు అంటే తీర్థస్నానము కొరకే. ఈశ్వర దర్శనము కన్నా తీర్థస్నానమే గొప్పది. లేకపోతే తీర్థయాత్ర అన్న పేరు లేనే లేదు. ఆ తీర్థస్నానాన్ని విస్మరించడం అసమంజసం. కాబట్టి ఆ తీర్థస్నానం చేసేటప్పుడు చక్కగా సంకల్పంతో చక్కగా గోత్రం చెప్పుకొని అందరి యొక్క క్షేమం కోసం భగవద్భక్తితో ఒక్క మాట తప్పకుండా చెప్పుకోవాలి. భగవంతుని యొక్క పాదార విందముల యందు నాకు నిశ్చలమైనటువంటి భక్తి సంప్రాప్తించుట కొరకు అనుకుని ఆ స్నానం చెయ్యాలి. అటువంటి తీర్థస్నానం అందున ప్రత్యేకించి మీరు ఎప్పుడూ కూడా ఒక్క విషయాన్ని బాగా నేర్చుకోండి. ఒక క్షేత్రానికి వెడుతున్నాము అంటే ఆ క్షేత్రంలో ఎన్ని తీర్థాలు ఉన్నాయి తెలుసుకోండి. మీరు వెళ్ళినప్పుడల్లా ఒక్క తీర్థంలోనైనా స్నానం చేయడాన్ని నియమంగా పెట్టుకోండి. నేను మీకు ఒక్క మాట చెప్తాను. ఒక్క వెంకటాచల క్షేత్రంలో ఉన్నటువంటి పరమపావనమైన తీర్థముల సంఖ్య 1,000,000 పైచిలుకు ఉన్నది. 1,000,000 పైచిలుకు. అసలు అవన్నీ దర్శనం అవ్వవు. మళ్ళీ అందులో సర్వోత్కృష్టమైనటువంటి తీర్థములను ఎంచారు. అవి కొన్ని వేలు. మీరు నేను అబద్ధం చెప్పాననుకుంటే వెంకటాచల మహాత్యానికి సంబంధించి స్కాంద పురాణం కానీ భవిష్యోత్తర పురాణం కానీ చూడండి. ఎంతంత పెద్ద పెద్ద జాబితాలు ఇచ్చాడో వ్యాసుడు, మహానుభావుడు. వ్యాసో నారాయణ స్వయం. అది కూడా చెయ్యలేకపోతే ఒక పని చెయ్యి అని 7 తీర్థములను ఇచ్చాడు. ఆ 7 తీర్థములలో మళ్ళీ నేను 7 తీర్థములలోకి వెళ్ళి స్నానం చెయ్యలేను, నేను తెలుసుకునేటప్పటికే చాలా వేళ దాటిపోయింది. జీవితం పొద్దు గురుకిపోయింది. అన్నిటిలో చేయలేనంటావా? కాలంతో కలిపారు. ఒక్కొక్క తీర్థంలో ఒక్కొక్క కాలంలో స్నానాన్ని కలిపారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మొన్నన వెళ్ళిపోయింది ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి తర్వాత వచ్చేటటువంటి ద్వాదశి తిథి నాడు ఆకాశగంగా స్నానం ఎవరైనా వెళ్ళి సంకల్ప సహితంగా చేస్తే వెంకటాచలంలో ఆకాశగంగా స్నానం చేసినటువంటి కారణము ఒక్కదాని చేతనే వాడు తరించిపోతాడు అని రాశాడు వ్యాసుడు. వ్యాసుడి వాక్కు కన్నా ఇంకొకటి లేదుగా ప్రమాణం. మనం ఎంతవరకు దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నాం? అది ప్రచారంలోకి తీసుకురాకపోవడం కొంతవరకు వైక్లభ్యం అయితే, తీసుకొచ్చిన తరువాత ఉపయోగించుకోలేకపోతే ఇంకొక పొరపాటు. ఒంట్లో ఇంకా ఓపిక ఉన్నది. కనీసం 7 తీర్థాలు చెప్పారు. ఈ 7 తీర్థములలో నువ్వు స్నానం చేసి తీరాలి. ఈ 7 తీర్థములలో నువ్వు స్నానం చేస్తే నీ అంత భాగ్యవంతుడు లేడు అని 7 తీర్థములను వేరుగా వ్యాస భగవానుడిచ్చి ఒక మాట చెప్పాడు. ఈ 7 తీర్థములలో ఏదైనా ఒక తీర్థంలో స్నానం చేసి వెంకటాచల క్షేత్రంలో కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఈ 3 కార్యములను ఒక్కరోజు ఎవడైనా చేసినవాడు ఉంటే వాడి పేరు ఒక కాగితం మీద రాసుకో అన్నాడు. దేనికి అని అడిగారు. వ్రాసుకో, ప్రత్యేకంగా వాడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణముగా పొందినవాడని గుర్తు. వాడికి నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే నేను మీకు రేపు పురాణాంతర్గతమైనటువంటి సప్రమాణికమైనటువంటి శ్లోకములను కూడా ఉదాహరిస్తాను. కాబట్టి మనం ఎక్కడ పొరపాటు చేస్తామంటే, వెంకటాచలం దర్శనానికి వెళ్ళామనుకోండి, మన తొందర ఎలా ఉంటుందంటే ఎంతసేపు రేపు పొద్దున్న తిరుపతిలో దిగుతున్నాం అంటే, నేను ఇది తప్పు పట్టి మాట్లాడటం లేదు, అవగాహన లేక జరుగుతోంది ఈ తప్పని చెప్తున్నాను తప్ప, నేను ఎవరో తప్పు చేస్తున్నారని చెప్పడానికి నేను లేను. ఆ అధికారం కూడా నాకు లేదు. నేను దానికోసం ఇక్కడ లేను. నేను పరమ అనునయంగా దిద్దుకోవడానికి ఒక అవకాశంగా నా వాక్కు పనికొస్తుందేమోనన్న ఆశతో మాత్రమే చెప్తున్నాను. చూడండి, రేపు తిరుపతిలో దిగుతామంటే సాధారణంగా ఇవాళ ఉన్న వ్యవస్థని ఆధారం చేసుకుని రేపు 12ంటికి కొండ మీదకి వెళ్ళిపోతాం కాబట్టి భోజనం చేసి 1 గంటకు ఒక దర్శనం, రాత్రి 7 గంటలకు ఒక దర్శనం, మర్నాడు ఉదయం 9 గంటలకు ఒక దర్శనం,
దేవాలయంలో మనతో పాటుగా పరమేశ్వరుడికి అందరూ బిడ్డలే. కొన్ని వేల మంది ఉంటారు దర్శనానికి. మీరు ఆలోచించండి, నేను ఒక మాట చెప్పానని మీరు అనుకోవద్దు. ఇంతమంది దర్శనం వేసుకుంటే అక్కడ లెక్కలో ఎంతమంది దర్శనానికి ఎదురు చూస్తున్నారని వస్తుంది. లక్షల మంది ఉన్నట్టేనా? ఎంతమంది దర్శనం చేసుకున్నారని లెక్క వస్తుంది. వెళ్ళినప్పుడు అలా లెక్కలో పడతాడుగా. ఒకే వ్యక్తి ఒక రోజు 2 మాటలు దర్శనం చేసుకుంటే అలా ఓ 30,000 మంది చేసుకుంటే ఎంతమంది దర్శనం చేశారు? 60,000 మంది. యథార్థానికి ఎంతమంది చేశారు? 30,000 మంది. పక్కవాడి దర్శనం ఏమైపోయింది? నువ్వు పుష్కరిణి స్నానం ఎప్పుడు చేస్తావు? ఆదివరాహమూర్తి దర్శనం ఎప్పుడు చేస్తావు? సశాస్త్రీయమైన వెంకటేశ్వర దర్శనం ఎక్కడ చేస్తున్నావు? వెళ్ళిన దగ్గర నుంచి పొరుగే. బయటికి వచ్చి 6 గంటలు ఉండిపోయానండి, 7 గంటలు ఉండిపోయానండి. ఏది నీ తీర్థయాత్రకు అసలు ప్రణాళిక ఏది? నేను వెళ్ళిన రోజున నేను చక్కగా పుష్కరిణి స్నానం చేస్తాను, ఆదివరాహస్వామి దర్శనం చేసుకుంటాను, బేడి ఆంజనేయ స్వామి దర్శనం చేస్తాను, చక్కగా సభామంటపంలోకి ఎడతాను. అక్కడ ఉన్న ఉద్యానవనంలో కూర్చుని విష్ణు సహస్రం చదువుకుని లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాను, కాసేపు జపం చేసుకుంటాను, వెంకటేశ్వర వైభవం పుస్తకం చదువుకుంటాను. మరునాడు తెల్లవారకట్ట స్వామి పుష్కరిణి స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుంటాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.